Welcome to Arvind Shah Spoken English, and I am Arvind Subbarao. Let's learn English through translation. The content for our translation is today, how and why Minister Lokesh honored 52 inter toppers. ప్రభుత్వ కాలేజీల్లో చదివితే మంచి మార్కులు రావనే ముద్రను ఈ సంవత్సరం విద్యార్థులు చెరిపివేశారని మంత్రి లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. ఇందులో 3-4 పార్ట్స్ చూడండి. మంత్రి లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. ఒక మెయిన్ క్లాస్. ప్రభుత్వ కాలేజీలో చదివితే మంచి మార్కులు రావని అదొక క్లాస్. ఆ ముద్రను చెరిపివేశారు, ఇది ఒక క్లాస్. ఈ 3 సెంటెన్స్ మనం కలిపి రాస్తే ఎట్లా వస్తుందంటే, ఫస్ట్ మనం మెయిన్ క్లాస్, మినిస్టర్ లోకేష్ ఫెల్ట్ హ్యాపీ, ఆయన సంతోషపడ్డారు, అదొక వాక్యం. ఎందుకంటే యాజ్ ద స్టూడెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజెస్ ఎరేజ్డ్ ద మిస్కాన్సెప్షన్, స్టూడెంట్స్ ఒక అపోహని, ఒక ముద్రని చెరిపివేశారు. ఇది పాస్ట్ సింపుల్లో రాసుకుంటే, ద స్టూడెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజెస్ ఎరేజ్డ్ ద మిస్కాన్సెప్షన్, ఆ ముద్ర, ఏం ముద్ర అది? దట్ ద స్టూడెంట్స్ డోంట్ గెట్ గుడ్ మార్క్స్ ఇఫ్ దే స్టడీ ఇన్ గవర్నమెంట్ కాలేజెస్. వారు ప్రభుత్వ కళాశాలలో చదివినట్లయితే, అంటే అక్కడ ఇఫ్ క్లాజ్ రాసుకోవాలి. ఇఫ్ దే స్టడీ ఇన్ గవర్నమెంట్ కాలేజెస్ ఏమిటి? దట్ ద స్టూడెంట్స్ డోంట్ గెట్ గుడ్ మార్క్స్, వాళ్ళకి మంచి మార్కులు రావు అని. సో మొత్తం ఇప్పుడు సెంటెన్స్ తీస్తే, మినిస్టర్ లోకేష్ ఫెల్ట్ హ్యాపీ యాజ్ ద స్టూడెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజెస్ ఎరేజ్డ్ ద మిస్కాన్సెప్షన్ that the students don't get good marks if they study in government colleges. ప్రభుత్వ కళాశాలలో చదివి ఇంటర్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను ఆయన అభినందించారు. అభినందించడం అంటే అప్రిషియేట్. He appreciated the students who studied in the government colleges and became state toppers. ఎవరైతే కాలేజీల్లో, ప్రభుత్వ కాలేజీల్లో చదివారో అనడానికి హూ స్టడీడ్ ఇన్ ద గవర్నమెంట్ కాలేజెస్, చదవడంతో పాటు వాళ్ళు స్టేట్ టాపర్స్గా కూడా నిలబడ్డారు. అండ్ బికేమ్ స్టేట్ టాపర్స్. టోటల్గా సెంటెన్స్, హీ అప్రిషియేటెడ్ ద స్టూడెంట్స్ హూ స్టడీడ్ ఇన్ ద గవర్నమెంట్ కాలేజెస్ అండ్ బికేమ్ స్టేట్ టాపర్స్. మంగళవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో షైనింగ్ స్టార్స్ 2025 పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో 52 మంది టాపర్లకు ల్యాప్టాప్లు, మెడల్స్ అందజేశారు. ఇందులో ఉన్న సెంటెన్స్ ఏమేంటో చూద్దాం. ఆయన ల్యాప్టాప్స్, మెడల్స్ అందజేశారు అనేది మెయిన్ క్లాసు. ఆ తర్వాత ఏ ప్రోగ్రాంలో నిర్వహించిన కార్యక్రమంలో, అంటే ఏ కార్యక్రమం అయితే నిర్వహించబడిందో ఆ కార్యక్రమం అనే సెన్స్ రావడం కోసం ఒక సబార్డినేట్ క్లాస్. ఒక మెయిన్ క్లాస్, ఒక సబార్డినేట్ క్లాస్, అంటే ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ రాస్తున్నాము. ఆయన అందజేశారు అంటే బహుకరించారనే సెన్స్ తీసుకుందాం. హీ ప్రెజెంటెడ్ ల్యాప్టాప్స్ అండ్ మెడల్స్ టు 52 స్టేట్ టాపర్స్. హీ ప్రెజెంటెడ్ ల్యాప్టాప్స్ అండ్ మెడల్స్ టు 52 స్టేట్ టాపర్స్ ఇన్ ద ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్కి ఒక పేరు పెట్టారు. ఏంటంటే నేమ్డ్ షైనింగ్ స్టార్స్ 2025. ఇంతవరకు తీసుకుంటే, హీ ప్రెజెంటెడ్ ల్యాప్టాప్స్ అండ్ మెడల్స్ టు 52 స్టేట్ టాపర్స్ ఇన్ ద ప్రోగ్రామ్ నేమ్డ్ షైనింగ్ స్టార్స్ 2025. అది ఎక్కడ నిర్వహించబడింది ఆ వివరాలు నెక్స్ట్ విచ్తో మనం సబార్డినేట్ క్లాజ్లో రాసుకుంటాం. విచ్ వాజ్ కండక్టెడ్ ఇన్ హిజ్ రెసిడెన్స్ ఇన్ ఉండవల్లి ఆన్ ట్యూస్డే. ఇప్పుడు మొత్తం ఒక సింగిల్ స్ట్రోక్లో, he presented laptops and medals to 52 state toppers in the program named Shining Stars 2025, which was conducted in his residence in Undavalli on Tuesday. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది ఒక ఫ్రేజ్, అడ్రస్సింగ్ ద స్టూడెంట్స్ ఆన్ దిస్ అకేషన్. మీతో కలిసి కూర్చోవడం నా అదృష్టం. ఇక్కడ మనం డైరెక్ట్ స్పీచ్ చాలా రాసుకుంటున్నాం. ఐఎమ్ లక్కీ టు సిట్ విత్ యూ. నేనెప్పుడు చదువులో టాపర్ని కాను. ఐ వాజ్ నెవర్ టాపర్ ఇన్ ఎడ్యుకేషన్. మీరందరూ టాపర్లు. యు ఆల్ ఆర్ టాపర్స్. టాపర్ అవ్వాలన్న ఆలోచన కూడా నాకు ఎప్పుడూ రాలేదు. అంటే నేను ఎప్పుడు అసలు ఆలోచించలేదు టాపర్ అవ్వాలని అని అనమాట. ఐ హ్యావ్ నెవర్ థాట్, నేను ఇంతవరకు ఎప్పుడు ఆలోచించలేదు. దట్ ఏమని? ఐ షుడ్ బికమ్ ఏ టాపర్, నేను టాపర్ అవ్వాలని. అంటే ఐ హ్యావ్ నెవర్ థాట్ దట్ ఐ షుడ్ బికమ్ ఏ టాపర్. ఒక్క మాటలో చెప్పాలంటే, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ని. ఒక్క మాటలో చెప్పాలంటే, అంటే చెప్పవలసి వస్తే, నేను ఒక మాటలో చెప్పవలసి వస్తే అని అనడానికి ఎప్పుడైనా, ఇఫ్ ఐ హ్యావ్ టు సే ఇన్ ఏ సింగిల్ వర్డ్, నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్ని. ఐ వాజ్ ఏ బ్యాక్ బెంచ్ స్టూడెంట్.
కానీ మీరు విజేతలుగా నిలిచారు. బట్ యూ స్టూడ్ యాజ్ విన్నర్స్. ప్రభుత్వ పరువు కాపాడారు. యూ సేవ్డ్ ద రెప్యుటేషన్ ఆఫ్ ది గవర్నమెంట్. పేదరికం వల్ల విద్యార్థులు చదువుకు దూరం కాకూడదు. ద స్టూడెంట్స్ షుడ్ నాట్ బి డిప్రైవ్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డ్యూ టు ప్రావర్టీ. దూరం కాకూడదు అంటే వాళ్ళకి అవకాశం లేకుండా పోకూడదు అనే సెన్స్ అది. ద స్టూడెంట్స్ షుడ్ నాట్ బి డిప్రైవ్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, పేదరికం వల్ల, డ్యూ టు పావర్టీ. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దుతాం అంటే అభివృద్ధి చేస్తామని అర్థము. వీ విల్ ఇంప్రూవ్ గవర్నమెంట్ కాలేజెస్, ధీటుగా వాటికి పోటీగా, యాజ్ కాంపిటిటివ్ యాజ్ ప్రైవేట్ కాలేజెస్. ఈ పేరాలో కూడా చాలా చిన్న చిన్న వాక్యాలు ఉన్నాయి, చాలా ఈజీగా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. మీరంతా ఆంధ్రప్రదేశ్కు బ్రాండ్ అంబాసిడర్లు. యు ఆల్ ఆర్ బ్రాండ్ అంబాసిడర్ టు ఆంధ్రప్రదేశ్. విద్యార్థుల మధ్య పోటీ ఉండాలి. ఉండాలి అంటే షుడ్ బీతో రాసుకోవాలి. దేర్ షుడ్ బి కాంపిటీషన్ అమాంగ్ ద స్టూడెంట్స్. నేను 9వ తరగతి వరకు ఆడుతూ పాడుతూ చదివాను. ఐ స్టడీడ్ అప్ టు 9th క్లాస్ జాయ్ఫుల్లీ ప్లేయింగ్ అండ్ సింగింగ్. క్రికెట్ ఎక్కువగా ఆడేవాడిని. ఐ యూస్ టు ప్లే క్రికెట్ మచ్ టైమ్. 10వ తరగతి నుంచి నన్ను బాగా రుద్దారు అంటే బాగా తోమారు. ఐ వాజ్ పాలిష్డ్ 10th ఆన్వర్డ్స్. నేను కూడా రుద్దుడు బ్యాచ్ విద్యార్థినే. ఐ వాజ్ ఆల్సో ఎ స్టూడెంట్ ఆఫ్ పాలిష్డ్ బ్యాచ్. ఉన్నత విద్య తర్వాత ప్రపంచ బ్యాంకులో పనిచేశాను. ఐ వర్క్డ్ ఇన్ ద వరల్డ్ బ్యాంక్ ఆఫ్టర్ మై హైయర్ ఎడ్యుకేషన్. ఆ తర్వాత MBA స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చేశాను. ఇది మామూలు పాస్ట్ సింపుల్. ఆఫ్టర్ దట్ ఐ పర్ష్యూడ్ మై MBA ఫ్రమ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, లేదా ఐ స్టడీడ్ మై MBA ఫ్రమ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. అందుకే విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక సంస్కరణలపైనే దృష్టి పెట్టాను. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ సింపుల్ కాంబినేషన్లో ఉండాలి. దట్స్ వై ఐ కాన్సన్ట్రేటెడ్ ఆన్ రిఫార్మ్స్. ఇది పాస్ట్ సింపుల్. పాస్ట్ పర్ఫెక్ట్ ఏంటంటే ఆఫ్టర్ ఐ హ్యాడ్ టేకెన్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్. దట్స్ వై ఐ కాన్సన్ట్రేటెడ్ ఆన్ రిఫార్మ్స్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ టేకెన్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్. పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు ఉచితంగా ఇచ్చాం. ఇది యాక్టివ్ వాయిస్లో చెప్తే వీ డిస్ట్రిబ్యూటెడ్ అని మొదలు పెట్టచ్చు, లేదా పాఠ్యపుస్తకాలతో మొదలు పెడితే ఆల్ ద టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్ బుక్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ప్రిన్సిపాళ్లకు పదోన్నతులు కల్పించాం. ఇది కూడా ప్యాసివ్ వాయిస్లో రాసుకోవచ్చు. ద ప్రిన్సిపల్స్ వర్ గివెన్ ప్రమోషన్స్, లేదా ద ప్రిన్సిపల్స్ వర్ ప్రమోటెడ్. జూన్ నాటికి మొత్తం సంస్కరణలు పూర్తి చేస్తాం. ఇది అష్యూరెన్స్ కాబట్టి ఫ్యూచర్ సింపుల్ వాడుతున్నాం. వీ విల్ కంప్లీట్ ఆల్ ద రిఫార్మ్స్ బై జూన్.